అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కార్తిక్. రేఖా నర్సింగ్ హోమ్ ఎమిగ్నూర్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా నేను అందుబాటులో ఉంటాను. చాలామంది పేషెంట్స్కి మేము మూకీళ్ళ మార్పిడి ఆపరేషన్ని చేయించుకోమని సలహా ఇస్తుంటాం. అప్పుడు చాలామంది మోకాళ్ళ మార్పిడా, అది చాలా నొప్పితో కూడుకున్న సమస్య, దానివల్ల చాలా సమస్యలు వస్తాయి, దుష్ప్రభావాలు చాలా ఉంటాయి, మేము నడవలేము, తర్వాత మాకు రికవరీ కంప్లీట్గా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది డాక్టర్ అన్న విషయాలు మాతో చెప్తూ ఉంటారు. సో ఈరోజు ఆ విషయాల గురించి నేను కొన్ని మీకు చెప్పాలనుకున్నాను. సో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ జరిగిన తర్వాత నొప్పి అనేది మొదటి కొన్ని రోజుల్లో కాస్త తీవ్రతరంగా ఉన్నా కూడా దానికి సంబంధించిన మందులు వాడడం వల్ల, తర్వాత చేయబోయే ఫిజియోథెరపీ వల్ల ప్రతి పేషెంటు క్రమక్రమేణా బాగా కోలుకుంటారు. మొదట్లో కాస్త మోకాలు చుట్టూ ఉండే దృఢత్వం అనేది మనకు ఏ పనిని చేయకుండా ఉంచుతుంది. రాను రాను మనం చేస్తున్న ఫిజియోథెరపీ వల్ల అది కాస్త ఫ్రీగా అవి పేషెంట్ ఫ్రీగా తిరగడానికి, కాల్ని కదిలించడానికి అన్ని విధాలా సహకరిస్తుంది. పెద్ద దుష్ప్రభావాలని మనము మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్స్లో ఇంతవరకు అయితే ఎక్కువగా మనము చూసింది తక్కువ. ఇలాంటి ఆపరేషన్స్కి మంచి సక్సెస్ రేట్ ఉంది. మనం చూస్తున్న మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్స్ అన్నిట్లో కూడా రిజల్ట్స్ చాలా బాగున్నాయి. చిన్నపాటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా దాన్ని ఆపరేషన్కి ముందే తీసుకుండే అన్ని జాగ్రత్తల ద్వారా, ఆపరేషన్ చేసేటప్పుడు తీసుకున్న జాగ్రత్తల ద్వారా అన్నిటిని కూడా మనం అధిగమించగలుగుతాము. సో నొప్పికి భయపడి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ని మీరు డిలే చేస్తుంటే మటుకు అది మీరు తీసుకునే సరైన నిర్ణయం కాదు. మీ డాక్టర్ గారితో మీరు అన్ని విషయాలని డిస్కస్ చేయండి. నొప్పిని తగ్గించగలిగిన మంచి ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. మీరు ఎంతో ధైర్యంగా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ని మీరు ముందుకు వెళ్ళండి. ఈ ఆపరేషన్ మొదట్లో మీకు కొన్ని రోజులు ఇబ్బంది పెట్టినా రాబోయే మీ జీవితకాలంలో మీరు ఎన్నో విషయాల్లో, ఎన్నో మీ దినచర్యలో మీకు ఇబ్బందిని తగ్గించి మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా చేసే ఒక మంచి సర్జరీ. సో ఇది మీరు అందరూ గమనించాల్సిందని కోరుతున్నాను.